కాంగ్రెస్ ప్రభుత్వం గత 18 నెలల కాలం పాటు పాలనలో ఎక్కడైనా సరే మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చినటువంటి అంశం మీకు కనిపించిందా? రెండోది ఎన్నికల హామీల టైంలో గాని, లేకపోతే ప్రచారంలో గాని, మహిళల్ని అడ్డు పెట్టుకొని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మహిళలకి ఏ మాత్రం పెద్దపీట వేసింది? ఏ ప్రభుత్వం అయినా చేస్తున్నది అదే. గత ప్రభుత్వాలు చేస్తున్నది అదే. చేసింది అదే. ఈ ప్రభుత్వం ఇంకా బాధ్యతారాహిత్యంగా ఉంది. బాధ్యతారహితంగా ఉంది. ఎందుకుంది అని చెప్తున్నామంటే, వీళ్ళు హామీలిచ్చి ఏ ఎవరిని గుర్తించట్లా, ఎవరిని గౌరవించట్లా. గుర్తించడం అంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. ఏదో మాకు పదవులు ఇవ్వమనో, మాకు అధికారం ఇవ్వమనో, లేకపోతే ఇంకా అవార్డులు ఇవ్వమనో, ఈ వ్యక్తిగతమైన ప్రయోజనాల్ని ఆశించే సంఘాలు మాయి కావు. మేము కోరుతున్నది ఏంటంటే మహిళల మహిళల ప్రాతినిధ్యాన్ని గుర్తించండి. మహిళా మహిళా లోకానికి ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి కనీసం మాకు అవకాశం ఇవ్వండి. అట్లాగే హ్మ్, మహిళల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల్ని రూపొందించండి. ఆ ప్రణాళికల్ని రూపొందించి వాటికి అనుగుణంగా పని చేయండి అని అడుగుతున్నాం. అది మా హక్కు, బాధ్యత. మేము 4 మీ 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 మీకున్న ఎక్స్‌పీరియన్స్ కన్నా ఎక్కువ కాలంగా మేమంతా మహిళా సంఘాల్లో పనిచేస్తున్నాం. వీళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీలో మాకన్నా ముందు వాళ్ళున్నారు. మా సమకాలీకులున్నారు. మా తర్వాత వాళ్ళున్నారు. కానీ పాలక వర్గంగా, పాలక ప్రభుత్వంగా ఇంతకాలంగా సుదీర్ఘ కాలంగా ఉద్యమాలతో ఉన్నటువంటి సంఘాల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. మేము ఒక్కళ్ళమే లేం. ప్రగతిశీల మహిళా సంఘమే కాదు. ఐద్వా ఉన్నది. చైతన్య మహిళా సంఘం ఉంది. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఉంది. ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం ఉంది. పీడీఎస్యు, పీవైఎల్, ఎస్ఎఫ్ఐ, ఏడిఎస్ఓ ఇట్లా ఏఐఎస్ఎఫ్ ఇట్లా విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఇంతమంది విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మేము మాట్లాడుతుంటే కనీసం ఒకసారి కూడా చర్చించకుండా నిన్న అంత దారుణంగా, క్రూరంగా అటాక్ చేసి ఈ రకంగా చేశారు, ఆ రకంగా వ్యవహరించారు అంటే ఎందుకింత అహంకారం? ఎందుకింత లెక్కలేనితనం ప్రజల పట్ల? అంటే పాలకులుగా మారిపోయాక మీరు మీ మీ ప్రయారిటీస్ మారిపోతాయి. మీ ఇంట్రెస్ట్‌లు మారిపోతాయి. మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలందరినీ గూడా అటువైపు మళ్ళిస్తారు. ఇది నష్టకరం. ఇవాళ మీరు పబ్బం గడుపుకోవచ్చు. రేపు వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది గూడా మేము చెప్పదలుచుకున్నాం. మరో పక్కన చూస్తుంటే ఈ సంస్కృతి సాంప్రదాయాలకు బాగా విలువలు ఇచ్చేవాళ్ళు కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అని, బజరంగ్ దళ్ అని వీళ్ళంతా కూడా ఏమైపోయి ఉంటారంటారు? అదే వాలంటైన్స్ డే మాత్రమే వాళ్ళకి ఎజెండా ఉంది. హ్మ్. మిగతా టైంలో మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు పైనుంచి ఆర్డర్స్ హ్మ్. మేము మాట్లాడొద్దు అని చెప్పారట. ఇక్కడ ఉన్న తెలంగాణ చాప్టర్ విహెచ్‌పి ఇంకా కొంతమంది. హ్మ్. అంటే పైనుంచి వాలంటైన్స్ డే ఒక్కరోజే వీళ్ళని డ్రామాలు ఆడమని చెప్పినట్టున్నారు. ఆ రోజు బస్ స్టాపుల్లో, పార్కుల్లో ఎక్కడ యువతీ యువకులు కనపడినా వీళ్ళు పోయి పెళ్ళిళ్ళు చేస్తారు. ఒకవేళ జంటలు బస్ స్టాపుల్లోనో, పార్కుల్లోనో, రోడ్ల మీద కనపడితే మేము అడిగాం. ఒకవేళ వాళ్ళు ప్రేమికులైనా వాళ్ళ పెళ్లి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇటు అటు పెళ్ళంటే ఈ పిల్లలే చేసుకోరు కదా! అవును. ఇటు అటు పెద్దలుంటారు, కుటుంబాలుంటాయి, పేరెంట్స్ ఎన్నో ఉంటాయి కదా! ప్రాసెస్. మీరెందుకు అట్లా చేస్తారు? కాషాయ మూకలు మీరెందుకు అట్లా పోయి వాళ్ళ మీద దాడి చేసి పెళ్ళిళ్ళు చేసేది అంటే, అది మన సంస్కృతి కాదు. అదేంటి వాలంటైన్స్ డే రోజు పార్కుల్లో గిఫ్ట్‌లు ఇచ్చుకుంటే అది మన సంస్కృతి కాదంటే యెస్. వాలంటైన్స్ డే, మదర్స్ డే, ఈరోజు మదర్స్ డే. ఇవన్నీ కూడా వ్యాపార సంబంధాల్లో భాగంగానే సెలబ్రేట్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇవాళ మదర్స్ డే. రైట్? సో, మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలంటైన్స్ డే అన్ని డేలు విదేశీ సంస్కృతిలో భాగమే. అంటే మార్కెట్‌ని పెంచుకోవడానికి తమ రకరకాల వస్తువులు అమ్ముకోవడానికి రకరకాల డేలని తగిలించారు. మరి భారతీయ ప్రజలకి సంస్కృతి ఉంది. బోలెడన్ని పండగలున్నాయి. ఏ పండగలు లేవు వాళ్ళకి. ఉన్న 1, 2 తక్కువ పండగలున్నాయి. వాళ్ళు రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకెందుకు ఆ దురద? ఏ డేస్ అక్కర్లా. అట్లాగే ఆ డేలతో పాటు అంటే అన్ని మదర్స్ డే, ఫాదర్స్ డేతో పాటు వాలంటైన్స్ డే. సరే దాన్ని రకరకాలుగా చూస్తారు. కానీ ఆ రోజు మీరంత తైతెక్కలాడేవాళ్ళు మరి అంతకన్నా ఘోరం గదా! మిస్ వరల్డ్ పోటీలు. ఇది కూడా విదేశీ సంస్కృతే గదా! విశ్వ సంస్కృతే కదా! అంటే ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి కూడా అది సామ్రాజ్యవాదంతో పేచీ పడలేదు. 1925లో పుట్టినప్పటి నుంచి 100 ఏళ్లకొచ్చారు. ఎక్కడా కూడా సామ్రాజ్యవాదంతో వాళ్ళు తలపడింది లేదు.
ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా భారత స్వతంత్రం కోసం పోరాడలేదు. లొంగిపోయారే ఒకళ్ళిద్దరు, పొరపాటున అరెస్టులై జైళ్ళల్లో ఉన్నవాళ్ళు తర్వాత క్షమాభిక్షలు కోరి లొంగిపోయారే తప్ప, భారత పాలక వర్గాలుగా ఉన్న వాళ్ళన్నా కొంతమంది, అంటే కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళైనా కొంతమంది దేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళలో లేరెవరు. అట్లాగే మీరు సినారియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫినామినా చూడండి. ఎక్కడా కూడా మతం, మతాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వర్గాలు పెట్టుబడిదారులతో గాని, సామ్రాజ్యవాదులతో గాని ఫైట్ చేసింది లేదు. ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్, ఇలాన్ మస్క్. ఇలాన్ మస్క్, ట్రంప్ కలిసి వాళ్ళ అమెరికాలో అనేక మార్పులు తెస్తున్నారు. అబార్షన్ రైట్ తీసేసుకున్నారు రిటర్న్. ఇచ్చినటువంటి అబార్టివ్ రైట్ ఏదుందో అబార్షన్ చేసుకునే హక్కు. అది పోరాడి సాధించుకున్నారు అక్కడ ప్రజలు. కానీ క్రైస్తవం ఒప్పుకోదు. కాబట్టి కట్టర్ క్రిస్టియానిటీ అక్కడ మతంగా మారి ప్రజల్ని శాసిస్తుంది. కాబట్టి అబార్షన్ రైట్స్ తీసేసుకున్నారు. ఇప్పుడు లేవు. అక్కడ ఇలన్ మస్క్ దానికి కేంద్ర బిందువు అవుతాడు, ట్రంప్ అవుతాడు. ఇక్కడ ఆదాని, అంబానీ మరొక ఒక వేదాంతో, ఒక జిందాలో, మరొకళ్ళు ఇక్కడ అవుతారు. అంటే ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా మతం అనేది, అది ఇస్లాం అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, గల్ఫ్ కంట్రీస్ అయినా, మతంలో స్త్రీల హక్కులు అన్నప్పుడు దాడే జరిగినాయి. అది అది మీరు ఇస్లామిక్ కంట్రీస్‌లోకి వెళ్ళండి, అక్కడ కూడా అదే దాడి జరుగుతుంది. మతము రాజకీయ అధికారం కోసం పాకులాడినప్పుడు అది హక్కుల విషయంలో దాడి చేస్తుంది, కానీ మార్కెట్ల విషయంలో రాజీ పడుతుంది. అంటే వాళ్ళు ఏ సంస్కృతి మాట్లాడతారో, మతం మాట్లాడే సంస్కృతికి మార్కెట్ విరుద్ధం. కానీ అక్కడ రాజీ పడతారు. కానీ ప్రజల్ని మాత్రం, ముఖ్యంగా స్త్రీలను మాత్రం నియంత్రిస్తారు, శాసిస్తారు. ఇది ప్రపంచంలో జరుగుతున్నదే. ఇక్కడ కట్టర్ హిందూ, అక్కడ కట్టర్ క్రిస్టియానిటీ, మరో చోట కట్టర్ ఇస్లాం. కానీ మతం ఖచ్చితంగా శాసిస్తుంది మహిళల్ని శాసిస్తుంది. దానికి విలువలు పెడతారు, మరొకటి పెడతారు. కానీ అదే మతం మార్కెట్ కాడికి వచ్చేటప్పుడు ఆ స్వేచ్ఛను గుర్తిస్తుంది. ఇక్కడ కూడా అదే. అందుకే సంస్కృతి పరిరక్షకులుగా చెప్పుకుంటున్న భారతీయ సంస్కృతి, హిందూ మతం అని చెప్తారు కదా, ఎక్కడ ఫిట్ కాదు. కానీ ఇక్కడ ఎవరికి వాయిస్ ఉండదు, అసలు అబ్జెక్షన్ ఉండదు. అందుకే నిన్న కూడా వస్తారేమో అని ఎదురు చూసాం. మాతో పాటు ఎవరైనా వస్తారేమో, ఎవరు రాలేదు. అసలు పేచీ లేదు, వాళ్ళకి వైరుధ్యం లేదు. అంటే ఖచ్చితంగా మార్కెట్ ప్రయోజనాలు, సామ్రాజ్యవాద విష సంస్కృతితో కూడుకున్న ప్రయోజనాలే వీళ్ళ ప్రయోజనాలు తప్ప వేరేవి కావు. అందుకే ఆ రోజు బ్రిటిష్ మహారాణి వస్తే సైనిక వందనం చేసింది ఆర్ఎస్ఎస్. ఈ రోజు కూడా జీ హుజూర్ జో హుకుం అంటారు. నిన్నటికి నిన్న ట్రంప్ చెప్పాడు, యుద్ధం ఆగిపోయింది. అంతకుముందు యుద్ధం కావాలి, శాంతి అంటే మా మీద పడ్డారు దేశద్రోహులు. మీరు శాంతి కోరుకుంటారా, శాంతి కావాలా మీకు అని తిట్టి ట్రోలింగ్ చేశారు. శాంతి కోరుకోవడమే నేరమైన చోట ఈ దేశంలో శాంతిని మాత్రమే మేము మాట్లాడాము. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయొద్దనిలే, శాంతి కావాలి. యుద్ధం జరిగితే అమాయకులు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, హెల్ప్లెస్ పీపుల్ చనిపోతారు, నిస్సహాయాల మీద పడతాయి బాంబులు. యుద్ధం అనేది విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఏ యుద్ధమైనా కార్పొరేట్ల కోసమే. ఆపరేషన్ కగారైన కార్పొరేట్ల కోసమే, ఆపరేషన్ సింధూర్ అయినా నీటిపై ఆధిపత్యం, వనరులపై ఆధిపత్యం, మార్కెట్లు విస్తరణ, ఇదే. లేదా ఆయుధాలు అమ్ముకోవడం. మీరు చూడండి, ఏ యుద్ధమైనా మార్కెట్ కోసం కదా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత WTO, గ్యాట్ ఒప్పందాలు, డంకెల్ ఒప్పందాలు, వరల్డ్ బ్యాంకు కండిషన్స్, శాంక్షన్స్, WTO ఒప్పందాలు, ఇవన్నీ మార్కెట్లు కావా? దానిలో భాగమే కదా ఇవన్నీ. దానికి భిన్నంగా ఉన్నాయా? ఇవి ఆలోచించమంటే చాలామందికి బాధేస్తుంది. మతం అని పిచ్చెక్కించుకునే జనాలు. మరి నిన్న ట్రంప్ చెప్తే దేశభక్తి అంతా ఏమైపోయింది? యుద్ధం ఆవశ్యకత ఏమైపోయింది? అందుకని ఆ రోజైనా ఈ రోజైనా మతోన్మాద పాలకులు సామ్రాజ్యవాద చేతిలో కేలుబొమ్మలు. ఇది నా స్టేట్మెంట్.